వెల్కమ్ టు ఐఏసీ. సో కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ మనకి క్వశ్చన్ వచ్చి సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అన్నారు. సో మెదక్ జిల్లా పరిషత్ హ్యాస్ సెలెక్టెడ్ నానాజీ దేశ్ముఖ్ రాష్ట్రీయ గౌరవ గ్రామ సభ పురస్కారాన్ని ఇచ్చారు. సో నానాజీ దేశ్ముఖ్ రాష్ట్రీయ గౌరవ గ్రామ సభ పురస్కారం ఏదైతే ఉందో అది మెదక్ జిల్లా పరిషత్కి ఎంపిక అయ్యింది అని చెప్తున్నారు. సో రెండోది వచ్చేసి మనకి కోరుట్ల మండల్ పరిషత్ సెలెక్టెడ్ ఫర్ ద దీన దయాల్ ఉపాధ్యాయ్ పంచాయత్ సశక్తీకరణ్ పురస్కారం చెప్తున్నారు. సో దీన దయాల్ ఉపాధ్యాయ్ పంచాయత్ సశక్తీకరణ్ పురస్కారం ఏదైతే ఉందో సో దానికి ఏ మండల పరిషత్ ఎంపికైంది అంటే కోరట్ల అంటున్నారు. సో ఇటీవల మనకి 12 పంచాయత్ అవార్డులని తెలంగాణలో ఉన్న వివిధ ప్రాంతాలు ఎన్నిక కావడం జరిగింది, గెలుచుకోవడం జరిగింది. సో దాంట్లో వన్ ఆఫ్ ద ప్రాంతంగా మనం కోరట్ల మండలాన్ని చెప్పొచ్చు. సో కోరట్ల మండలానికి గాను దీన దయాల్ ఉపాధ్యాయ్ పంచాయతీ సశక్తీకరణ్ పురస్కార్ అనేది ఎంపిక చేయబడింది. సో ఆప్షన్ 2 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. రెండోది వచ్చేటప్పటికి నానాజీ దేశ్ముఖ్ రాష్ట్రీయ గౌరవ గ్రామ సభ పురస్కారం కోసం మెదక్ జిల్లా కాదు, సో మనకి సందిల్లా ప్రాంతం ఏదైతే ఉందో సందిల్లా ప్రాంతం ఈ పురస్కారానికి ఎంపికైంది. అయితే ఇక్కడ మెదక్ జిల్లా అని ఇచ్చారు కాబట్టి సో ఈ ఆప్షన్ అనేది రాంగ్ అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ కన్సిడర్ ద ఫాలోయింగ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అంటే ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో మనకి ఓన్లీ 2 అనేది కరెక్ట్ అవుతుంది. సో ఫస్ట్ అనేది ఈ ప్లేస్ అనేది మిస్ప్లేస్ చేయడం వల్ల సో ఈ ఆప్షన్ మనకి రాంగ్. నెక్స్ట్ వచ్చేటప్పటికి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఇక్కడ వచ్చేసి మనకి జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఇచ్చారు, యుద్ధ విన్యాసాలు. ఇండియా ఏ కంట్రీస్తో పార్టిసిపేట్ చేసింది అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఈ క్వశ్చన్లో విచ్ ఈజ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో వచ్చేటప్పటికి మనకి సో డస్ట్లిక్ మంగోలియాతో చేశామని చెప్పారు. ఇంకొకటి వజ్ర ప్రహార్ యుఎస్ఏతో అని ఉంది. నెక్స్ట్ వన్ నొమాడిక్ ఎలిఫెంట్ అజబెకిస్తాన్తో అని ఉంది. నెక్స్ట్ వన్ బోల్డ్ కురుక్షేత్ర సింగపూర్తో ఉంది. ఇండియా సింగపూర్తో చేసింది ఏది అంటే బోల్డ్ కురుక్షేత్ర, ఇది కరెక్టే. సో మీరు బోల్డ్ కురుక్షేత్ర అనగానే ఇండియాని సింగపూర్ని గుర్తుపెట్టుకోండి. సో రెండోది వచ్చేటప్పటికి మనకి నొమాడిక్ ఎలిఫెంట్. సో నొమాడిక్ ఎలిఫెంట్ అనే ఎక్సర్సైజ్ అంటే యుద్ధ విన్యాసాన్ని భారతదేశం దేనితో చేసింది అంటే మంగోలియాతో చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ వజ్ర ప్రహార్, మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం వజ్ర ప్రహార్ గురించి. సో ఇండియా యుఎస్ఏ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అని చెప్పేసి. సో నెక్స్ట్ వచ్చేసి డస్ట్లిక్. సో డస్ట్లిక్ ఇక్కడ మనకి మంగోలియా ఇవ్వడం జరిగింది. సో ఇది మంగోలియాతో కాదు అజబెకిస్తాన్తో. కాబట్టి ఏది కరెక్ట్ కాదు అని అడిగారు కాబట్టి సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అని అడిగారు. సో 1 and 3 ఈజ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో మనకి ఈ జాయింట్ యుద్ధ విన్యాసాలు ఏవైతే ఉంటాయో వాటిని ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. రీసెంట్గా కరెంట్ అఫైర్లోనే యుఎస్ ఇండియాకి సంబంధించి వజ్ర ప్రహార్ అండ్ ఆల్రెడీ డిస్కస్ చేసాం ఎక్కడ అంటే మనకి హిమాచల్ ప్రదేశ్లో జరిగింది. అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ ఆర్మీ చీఫ్గా ఉన్నది ఎవరంటే ముకుంద్ నర్వానే. సో ముకుంద్ నర్వానే ఇండియన్ ఆర్మీ చీఫ్గా ఉన్నారు. ఆర్కే సింగ్ బదూరియా ఎవరైతే ఉన్నారో ఇండియన్ ఎయిర్ మార్షల్గా ఉండడం జరిగింది. నెక్స్ట్ వన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. సో మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2020 గురించి ఇచ్చారు. సో మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2020 ఎక్కడ జరిగింది అంటే బ్యాంకాక్, థాయిలాండ్లో. సో నెక్స్ట్ వచ్చేసి దాని విన్నర్గా నిలిచింది ఎవరు అంటే మనకి అబీనా అఫియా. సో అబీనా అఫియా ఎవరైతే ఉన్నారో సో ఆమె విన్నర్గా నిలవడం జరిగింది. ఆమె ఏ కంట్రీకి చెందిన దేశస్తురాలు అంటే యుఎస్ఏ. షీస్ బిలాంగ్స్ టు అ కంట్రీ ఆఫ్ యుఎస్ఏ. సో రెండో రన్నర్ అప్గా నిలిచింది ఇందులో ఎవరు అంటే మనకి సమంత. సో సమంత ఇస్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ అంటే ఫిలిప్పీన్స్. సో ఇది మనకి మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2020లో గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఆప్షన్ 1 ఆప్షన్ 2 రెండు కరెక్టే కాబట్టి ఇక్కడ ఏవి కరెక్ట్ అని అడిగారు. సో బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. నెక్స్ట్ వన్ ఎగ్జామిన్ ద ఫాలోయింగ్ పేర్స్ అని అడుగుతున్నారు. ఇక్కడ ఆథర్స్ ఇవ్వడం జరిగింది, ఇక్కడ బుక్ టైటిల్స్ ఇవ్వడం జరిగింది. సో మనకి కిరణ్ బేడి రాసింది ఏది అంటే ఫ్రీడమ్ బిహైండ్ బార్స్. సో కిరణ్ బేడి ఫ్రీడమ్ బిహైండ్ బార్స్ అనేది రాయడం జరిగింది. సో దాంతోపాటు ఈమె ప్రీవియస్గా అంటే ఫార్మర్ లెఫ్టినెంట్ గవర్నర్ టు దట్ విచ్ యూనియన్ టెరిటరీ అంటే పుదుచ్చేరి ప్రాంతానికి ఫార్మర్ లెఫ్టినెంట్ గవర్నర్గా వర్క్ చేసిన వ్యక్తి మనకి కిరణ్ బేడి. అలాగే మొట్టమొదటి ఐపీఎస్ ఆఫీసర్ కూడా ఈమె. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి మోహన్ కందా. సో మోహన్ కందా రీసెంట్గా అగ్రికల్చర్ మీద ఒక బుక్ రాసి ఉన్నారు, దాన్ని రిలీజ్ చేసింది వెంకయ్య నాయుడు అని మనం చెప్పుకున్నాం. అలాగే మనకి మోహన్ కందా రాసిన ఇంకొక బుక్ పేరు ఏది అంటే ట్రెక్కింగ్ ఓవర్ పెబుల్స్. సో ఈ రెండు కూడా కరెక్టే ఆన్సర్స్. అండ్ మోహన్ కందా మనకి ఫార్మర్ ఐఏఎస్ ఆఫీసర్. సో ఐఏఎస్ ఆఫీసర్గా విధులు నిర్వహించి ఉన్నారు ఆల్రెడీ. ఈయన ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తి. నెక్స్ట్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఇండియా ఆఫ్ అవర్ డ్రీమ్స్ అనే బుక్ని ఇవ్వడం జరిగింది. సో బాబు రాజేంద్ర ప్రసాద్ ఇండియా ఆఫ్ అవర్ డ్రీమ్స్ని రాయలేదు. సో ఇండియా ఆఫ్ అవర్ డ్రీమ్స్ అనే బుక్ రాసింది ఎవరు అంటే
ఆశుతోష్ రస్తోగి. సో ఆశుతోష్ రస్తోగి ఎవరైతే ఉన్నారో ఆయన ఇండియా అవర్ డ్రీమ్స్ అనే దాన్ని రాసి ఉన్నారు. నెక్స్ట్ కపిల్ దేవ్ వచ్చేసి క్రికెట్ మై స్టైల్ అనే దాన్ని రాసింది ఎవరు అంటే మనకి కపిల్ దేవ్. సో ఇక్కడ మనకి ఏమని అడుగుతున్నారు, సరైన జతని ఎంచుకోండి అని అడుగుతున్నారు. అంటే ఆప్షన్ 3 తప్ప మిగిలినవన్నీ కరెక్టే, అంటే 1 and 2 and 4 కరెక్ట్, కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కపిల్ దేవ్ రాసింది క్రికెట్ మై లైఫ్ అనే దాన్ని, ట్రెక్కింగ్ ఓవర్ పెబుల్స్ అనే రాసింది మోహన్ కందా, కిరణ్ బేడి రాసింది ఫ్రీడమ్ బిహైండ్ బార్స్, ఇండియా అవర్ డ్రీమ్స్ అనేది రాసింది ఆశుతోష్ రస్తోగి. అండ్ ఇక్కడ ఎవరైతే బాబు రాజేంద్ర ప్రసాద్ ఉన్నారో సో ఈయన మొట్టమొదటి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి చైర్మన్ గా వర్క్ చేసి ఉన్నారు. అండ్ యాజ్ వెల్ యాజ్ భారతదేశ ప్రధాన ఏమంటారు మొట్టమొదటి రాష్ట్రపతిగా కూడా వర్క్ చేసింది మనకి రాజేంద్ర ప్రసాద్ నే. అట్లానే మనకి డివిజన్ ఆఫ్ స్టేట్స్ అనే బుక్ ని రాసింది కూడా మనకి ఎవరు అంటే బాబు రాజేంద్ర ప్రసాద్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి హూ విల్ టేక్ చార్జ్ ఇన్ జూలై 2021 యాజ్ అ వైస్ ఛాన్సలర్ ఆఫ్ క్రియా యూనివర్సిటీ. సో వైస్ ఛాన్సలర్ గా క్రియా యూనివర్సిటీలో పదవీ బాధ్యతలు చేపట్టే పర్సన్ ఎవరు అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ లో మనకి రఘురామ్ రాజన్ ఉన్నారు, ఈయన ఫార్మర్ ఆర్బీఐ గవర్నర్, ఆర్బీఐకి గవర్నర్ గా వర్క్ చేసి ఉన్నారు మనకి రఘురామ్ రాజన్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి సుందర్ రామస్వామి. సో సుందర్ రామస్వామి అనే ఆయన కూడా మనకి ఆథర్, ఈయన చాలా ఫేమస్ రైటర్. ఈయన రాసిన దాంట్లో వన్ ఆఫ్ ద బుక్ గా మనం దేన్ని చెప్పొచ్చు అంటే వేవ్స్ అనే పుస్తకాన్ని చెప్పొచ్చు. సో వేవ్స్ అనే పుస్తకాన్ని రాసిన పర్సన్ ఎవరు అంటే మనకి సుందర్ రామస్వామి. నెక్స్ట్ అరవింద్ సుబ్రహ్మణ్యం ఎవరైతే ఉన్నారో ఈయన ఫార్మర్ గవర్నమెంట్ ఆఫీసర్, అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్ గా వర్క్ చేసి ఉన్నారు. నెక్స్ట్ మనకి మహేష్ రంగరాజన్ ఎవరైతే ఉన్నారో సో మహేష్ రంగరాజన్ క్రియా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ కాబోతున్నారు. అండ్ యాజ్ వెల్ యాజ్ ఈయన ఆథర్ కూడా. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ ద అంబాలా ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఈజ్ లొకేటెడ్ ఇన్. సో అంబాలా ఎయిర్ బేస్ ఎక్కడుంది అని అడుగుతున్నారు. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, గుజరాత్, హర్యానా అని. సో ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ హర్యానా. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. అంటే ఈ రోజు కరెంట్ అఫైర్స్ లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన టోటల్ ప్లేసెస్ అన్ని అంటే మనకి ముఖ్యంగా 3గా చెప్పొచ్చు. ఒకటి వచ్చేసి మనం అంబాలా అంటున్నాం, సో అంబాలా ఈజ్ లొకేటెడ్ ఇన్ హర్యానా. సో రెండోది వచ్చేసి మనకి ఈ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఏదైతే జరిగిందో ఇండియాకి యుఎస్ కి సంబంధించి, ఆ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఎక్కడ జరిగింది అంటే హిమాచల్ ప్రదేశ్ లో. నెక్స్ట్ ఇంకొక కరెంట్ అఫైర్ వచ్చేసి చైనా, ఇరాన్, ఈ 2 ప్రాంతాలని గుర్తుపెట్టుకోవాలి. చైనా క్యాపిటల్ వచ్చేసి బీజింగ్, ఇరాన్ క్యాపిటల్ వచ్చేసి టెహ్రాన్. ఈ 2 కూడా ఒకదాంతో ఒకటి ఎంఓయూస్ చేసుకున్నాయి కాబట్టి, ఒప్పందాన్ని చేసుకున్నాయి కాబట్టి ఈ 3 ప్లేసెస్ ఈ రోజు కరెంట్ అఫైర్స్ లో గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ద నెక్స్ట్ వన్. అలాగే మనకి నెక్స్ట్ క్వశ్చన్. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇక్కడ ఇండియా ర్యాంక్ యొక్క సంబంధించి గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ ఏదైతే ఉంటుందో దాని గురించి ఇవ్వడం జరిగింది. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ రిపోర్ట్ ని ఎవ్రీ ఇయర్ ఎవరు రిలీజ్ చేస్తారు అంటే వరల్డ్ ఎకనామిక్ ఫార్మ్. సో ఇక్కడ ఏమని ఇచ్చారు, గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ రిలీజెస్ బై వరల్డ్ బ్యాంక్ అని ఇచ్చారు. సో అది వరల్డ్ బ్యాంక్ కాదు, వరల్డ్ ఎకనామిక్ ఫార్మ్ కాబట్టి సో ఈ ఆప్షన్ అనేది ఖచ్చితంగా రాంగ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇండియా హ్యాస్ ర్యాంక్డ్ 112th అమాంగ్ ద 153 countries on the global gender gap index 2021. 2021కి గాను గ్లోబల్ జెండర్ గ్యాప్ సూచికలో ఇండియా యొక్క ర్యాంక్ 112th అంటున్నారు. సో యాక్చువల్ గా వాస్తవానికి ఇండియా యొక్క ర్యాంక్ ఎంత 140. సో 112 కాదు, అది 140 కాబట్టి సో ఈ ఆప్షన్ కూడా తప్పు అవుతుంది. అలాగే టోటల్ కంట్రీస్ 153 అంటున్నారు. సో టోటల్ కంట్రీస్ ఎన్ని అంటే 156. సో పాకిస్తాన్ యొక్క ర్యాంక్ ఎంత అంటే 153, ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అంటే 140. సో ఇండియా యొక్క ర్యాంక్ 112 ఏ ఇయర్ లో అంటే 2020లో. సో కాబట్టి ఈ 2 స్టేట్మెంట్స్ మనం రాంగ్ గానే పరిగణించవచ్చు. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏమని అడిగారంటే ఈ క్రింది వాటిని చూడండి. సో ఇందులో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని అడుగుతున్నారు. సో బోత్ కరెక్ట్ కాదు కాబట్టి సో నెయిదర్ 1 nor 2 ఈజ్ అ కరెక్ట్. సో ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకొకటి, వరల్డ్ బ్యాంక్ అనేది మనకి గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ ఇవ్వదు. బట్ వరల్డ్ బ్యాంక్ అనేది ప్రతి సంవత్సరం కూడా వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో సో వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ ని ప్రతి సంవత్సరం విడుదల చేసేది ఏది అంటే వరల్డ్ బ్యాంక్. నెక్స్ట్ వన్. When did the Supreme Court appointed committee submits its report of farm laws? సో మనకి ఏవైతే రైతుల యొక్క చట్టాలు ఉన్నాయో ఆ రైతుల యొక్క చట్టాల మీద 3 సభ్యులతో ఒక కమిటీని నియమించారు. సో ఆ కమిటీ నివేదికని ఎప్పుడు సమర్పించింది అని అడుగుతున్నారు సుప్రీం కోర్టుకి. సో మార్చి 31న ఆ కమిటీ నివేదికని ఇవ్వడం జరిగింది సుప్రీం కోర్టుకి. సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఎన్ని ఫార్మర్ లాస్ ని వీళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2020 సెప్టెంబర్ మంత్ లో 3 లాస్ ని, టోటల్ గా మనకి 3 ఫార్మర్ లాస్ ని మనకి అగ్రికల్చర్ మినిస్టర్, ఇప్పుడు ఎవరు ఇండియా అగ్రికల్చర్ మినిస్టర్ నరేంద్ర సింగ్ తోమార్
నరేంద్ర సింగ్ తోమర్ సెప్టెంబర్ 14న అండ్ యాజ్ వెల్ as 2020లో ఈ బిల్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బిల్ మీద చాలా ఇబ్బందులు రావడం జరిగింది. ఆ ఇబ్బందుల్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్గా ఏ పదం స్టార్ట్ అయిందంటే మినిమం సపోర్ట్ ప్రైస్. మినిమం సపోర్ట్ ప్రైస్కి ఇటు రైతులకి అండ్ యాజ్ వెల్ as నెక్స్ట్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కూడా పొత్తు కుదరలేదు అని చెప్పొచ్చు. సో దీనివల్ల మనకి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఒక కమిటీని వేయడం జరిగింది. ఆ కమిటీ రిపోర్ట్ కూడా మనకి మార్చ్ 31 ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు ప్రస్తుతం సుప్రీం కోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి హూ ఈజ్ ద ప్రజెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అంటే శరద్ అరవింద్ బోమ్డే. సో శరద్ అరవింద్ బోమ్డే ఇప్పుడు ప్రస్తుతం మనకి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు కాబట్టి ఈయన యొక్క నేమ్ని గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వన్, how many Rafale fighter jets are reaching India on March 31st? సో మార్చ్ 31కి రాఫెల్ ఫైటర్ జెట్లు ఎన్ని భారతదేశానికి చేరుతాయని అడుగుతున్నారు. 6 2 4 3 అని. సో టోటల్గా 3 రాఫెల్ ఫైటర్ జెట్స్ అనేవి ఇండియాకి చేరబోతున్నాయి. అది కూడా అంబాలా, హర్యానా. అలాగే మనకి ఫస్ట్ ఫీమేల్ ఫైటర్ ఎవరు, ఈ రాఫెల్ ఫైట్స్ని ట్రావెల్ చేయబోయే ఫైటర్ ఎవరు అంటే శివాంగి సింగ్. సో శివాంగి సింగ్ ఎవరైతే ఉన్నారో షీఈ్ ద ఫస్ట్ విమెన్ ఏమంటారు ఫైటర్ అని చెప్పొచ్చు, పైలట్ ఫైటర్, అండ్ హూ ఈజ్ రెడీ టు రైడ్ దట్ రాఫెల్ ఫైటర్ జెట్స్ ఇన్ ఇండియా. నెక్స్ట్ వన్, వరల్డ్ బ్యాంక్ హ్యాస్ రైజ్డ్ ఇండియాస్ ఫినాన్షియల్ ఇయర్ 2022 జీడిపి గ్రోత్ రేట్. సో ఎంతవరకు పెంచింది ప్రపంచ బ్యాంక్ భారతదేశం యొక్క ఫినాన్షియల్ ఇయర్ 2022 జీడిపి వృద్ధి అంచనాను ఎంతవరకు పెంచింది అని అడుగుతున్నారు. సో 11.9, 9.8, 8.7, 10.1. సో ఆన్సర్ వచ్చేసి మనకి అది ఎంతవరకు ఎస్టిమేషన్ వేసింది అంటే 10.1. సో జనరల్గా మనం ఇది వరకు కరెంట్ అఫైర్స్లో ఫినాన్షియల్ ఇయర్ 2021కి గాను సో వరల్డ్ బ్యాంక్ రియల్ జీడిపిని ఎంతవరకు ఎస్టిమేషన్ వేసింది అనేది మాట్లాడుకున్నాం. అలాగే IMF గురించి కూడా చెప్పుకోవడం జరిగింది. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఫినాన్షియల్ ఇయర్ 2022కి గాను సో వరల్డ్ బ్యాంక్ ఏది ఇచ్చింది, ఎంతవరకు అంచనాన్ని ఇచ్చింది అంటే మనకి 10.1% ఆఫ్ జీడిపి. సో ద నెక్స్ట్ వన్, విచ్ విల్ పెరూ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ బీ హెల్డ్. సో వెన్ విల్ పెరూ ఎలక్షన్స్ అనేవి జరుగుతాయని అడుగుతున్నారు. సో April 21, April 30 అండ్ May 2, April 11 అని. సో April 11న మనకి పెరూ ఎలక్షన్స్, ప్రెసిడెంట్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సో పెరూ యొక్క క్యాపిటల్ ఏది అంటే మనకి లీమా. సో పెరూ యొక్క క్యాపిటల్ వచ్చేసి మనకి లీమాగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇక్కడ మనకి క్వశ్చన్ వచ్చేసి విచ్ స్టేట్ హ్యాస్ బికమ్ ద 15th one in the యునైటెడ్ స్టేట్స్ టు అలౌ రీక్రియేషనల్ యూజ్ ఆఫ్ marijuana. సో ఇక్కడ గంజాయిని బహిరంగ ప్రదేశాల్లో ఉపయోగించడానికి అనుమతించే యునైటెడ్ స్టేట్స్లో 15వ రాష్ట్రంగా ఏ రాష్ట్రం చేరింది. జనరల్గా ఇండియా లాంటి కంట్రీలో సో గంజాయి యూజ్ చేయడం అనేది మనకి ఇల్లీగల్ అని చెప్పొచ్చు. ఈ రోజు న్యూస్లో కూడా అంటే మనం చెప్పుకున్న కరెంట్ అఫైర్స్లో కూడా సో కొన్ని ఏవైతే డ్రగ్స్ ఉంటాయో ఆ డ్రగ్స్కి సంబంధించిన నేమ్స్ కానీ ఎఫిడ్రమ్ గురించి కానీ సో వీటి గురించి చెప్పడం జరిగింది. దాంతోపాటు సో మనకి ఇలాంటి గంజాయిల్ని సో బహిరంగ ప్రదేశాల్లో ఉపయోగించడానికి అనుమతించిన ఇంకొక స్టేట్ ఏది. US లాంటి కంట్రీస్లో జనరల్గా మనకి ఈ డ్రగ్స్ అనేవి లీగల్గానే యూజ్ చేస్తారని చెప్పొచ్చు. సో దాంట్లో ఏది 15th స్టేట్గా చేరింది అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి న్యూయార్క్. సో న్యూయార్క్ ఈస్ ద 15th స్టేట్ ఇన్ దట్ USA విచ్ ఈస్ జాయిన్ అలౌ దట్ వాట్ ఎవర్ వీ కాల్ marijuana అండ్ విచ్ ఈస్ యూజ్డ్ ఇన్ దట్ నార్మల్ ప్లేసెస్లో ఈ marijuanaను యూజ్ చేయడానికి అనుమతి పొందిన ఇంకొక రాష్ట్రం వచ్చేసి మనకి న్యూయార్క్. సో ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసుకున్న ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు టెస్ట్ ఫార్మాట్ రూపంలో IACE యాప్లో ఇవ్వబడింది. సో దాంతోపాటు మీరు కరెంట్ అఫైర్స్ని ఏవైతే మీరు ప్రాక్టీస్ చేస్తున్నారో సో అవి రివిజన్ చేసుకోవడానికి మీకు డైలీ కరెంట్ అఫైర్ టెస్ట్ ఫార్మాట్ కానీ లేకపోతే వీక్లీ కరెంట్ అఫైర్ టెస్ట్ ఫార్మాట్ కానీ అండ్ మంత్లీ కరెంట్ అఫైర్ టెస్ట్ ఫార్మాట్ కానీ ఇవన్నీ కూడా మీకు IACE యాప్లో ఇవ్వబడ్డాయి. సో IACE యాప్ యొక్క లింక్ ఈ కింద వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ దాంతోపాటు ఏవైతే మనం ఇప్పుడు క్వశ్చన్స్ డిస్కస్ చేసామో ఈ క్వశ్చన్స్ యొక్క PDF అనేది IACE టెలిగ్రామ్ కరెంట్ అఫైర్ టెలిగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో సో ఆ ఛానల్లో మీకు ఈ PDF ఫార్మాట్లో ఇవ్వబడ్డాయి. సో IACE కరెంట్ అఫైర్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఈ డిస్క్రిప్షన్ లింక్లో ఇవ్వబడింది. సో దాన్ని క్లిక్ చేసి ఆ PDFని రివైజ్ చేయండి. మేబీ హోప్ఫుల్లీ మీకు అది హెల్ప్ ఉంటుంది మిగతా ఎగ్జామ్స్కి కూడా.